ఈ 4 సైడ్స్ నేను కట్ చేసుకున్నానండి. ఇలా ఈ సైడ్ కట్ చేసుకున్నాను. తర్వాత ఈ సైడ్ కట్ చేసుకున్నాను. ఇది కొద్దిగా పెద్దగా ఉంది కాబట్టి నాకైతే ఇంతవరకే కావాలి కాబట్టి నేను ఇక్కడ లైన్ డ్రా చేసినాను కదా, ఇది ఇంతదాకా నేను కట్ చేసేసుకుంటానండి. తర్వాత ఇది బేస్మెంట్కి కావాలి కాబట్టి నేను గ్లూగన్తో ఇలా 2 జాయిన్ చేస్తాను. ఎందుకంటే బేస్ అనేది స్ట్రాంగ్గా ఉండాలి కదా, అందుకోసమే ఇవి 2 నేను జాయిన్ చేసి గ్లూగన్తో నేను చూపిస్తానండి. ఇప్పుడు నేను ఈ 3 పార్ట్స్ ఉన్నాయి కదా, ఈ 3 పార్ట్స్కి నేను 1/2 ఇంచ్ గ్యాప్తో అన్ని లైన్స్ అంతా డ్రా చేసి పెట్టుకున్నాను. దీనికి కూడా సైడ్ దానికి కూడా డ్రా చేసి పెట్టుకున్నాను. ఈ 2 సైడ్స్ కిందిదైతే నేను దీని 2ని గ్లూగన్తో జాయిన్ చేయాలనుకున్నాను. ఇంకా బ్యాక్ సైడ్ అయితే నేను ఏమీ కట్ చేయదలుచుకోలేదండి, ఇంకా అలానే వదిలేస్తున్నాను. ఇప్పుడు దీన్ని నేను ఇలా నేను డ్రా చేసి పెట్టుకున్నాను కదా, ఈ పార్ట్ని, ఈ లోపల ఉన్న పార్ట్ని మాత్రమే తీసేస్తానండి. ఈ సైడ్కి ఎలా పెట్టేసుకుంటానో మీకు చూపిస్తాను. క్యారీ బ్యాగ్ ఏమన్నా తీసుకున్నప్పుడు వస్తాయి కదండి, ఈ క్యారీ బ్యాగ్ తీసుకోవాలి. తర్వాత మనము ఫ్రూట్స్కి ఇలా జాలి వస్తుంది కదా, ఇది కూడా తీసుకోవాలి. ఈ క్యారీ బ్యాగ్ని ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టుకున్నాను కదండి, కార్డ్బోర్డ్స్, ఈ కార్డ్బోర్డ్ ఇది కట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఒక బ్రౌన్ కలర్ ర్యాపర్ని కూడా ఇలా నేను అన్నీ కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు మనము ఇది తీసుకోవాలి. ఈ ఫోమ్ షీట్ని ఇలా పెట్టేసి దీని మీద ఇలా స్టిక్ చేసేయాలండి మొత్తం ఇలా నీట్గా. ఇవి కూడా సేమ్ ప్రాసెస్ ఇలానే చేయాలి, దీనిలని కూడా సేమ్ ఇలానే చేయాలి. ఇప్పుడు ఇది నేను ఇలా అతికిచ్చేస్తానండి. మధ్యలో ఇది మెస్ పెట్టేస్తాను. తర్వాత ఇక్కడ కార్డ్బోర్డ్ మధ్యలో అది పెట్టేస్తాను. ఇది కూడా సేమ్ అలాగే చేస్తాను. ఇది కూడా అంతే, ఇలానే చేసినాను. ఇది 2 కార్డ్బోర్డ్స్ ఉన్నాయి. ఇవి 2 కార్డ్బోర్డ్స్ని జాయిన్ చేసి కొద్దిగా బేస్ స్ట్రాంగ్గా ఉండాలని ఇలా చేసుకున్నాను. ఇప్పుడు మనము ఇది తీసుకున్నాం కదా, ఇది తీసుకున్న తర్వాత ఇది బ్యాక్ సైడ్ కార్డ్బోర్డ్ని మనము ఇలా పెట్టేసేయాలండి. ఇలాగా ఇక్కడ జాయిన్ చేసేయాలి. ఇలా నేను ఈ సైడ్ అతికిచ్చేస్తాను. ఈ సైడ్ మీకు కనపడుతుందా, ఇక్కడ గ్లూగన్తో అతికిచ్చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ గీసుకుంటున్నానండి. ఇలాగా ఈ లైన్లో నేను కట్ చేస్తానండి. ఇక్కడ లైన్ కనపడుతుంది కదా, ఈ లైన్లో నేను కట్ చేస్తాను. ఇప్పుడు ఇక్కడ ఒక స్మాల్ కట్ ఇచ్చినాను ఇక్కడ. తర్వాత ఇవన్నీ నేను సెట్ చేసి పెట్టుకున్నాను. 2 సైడ్స్కి పనికొస్తాయి, 2 సైడ్స్కి పనికొచ్చేటివి సెట్ చేసి పెట్టుకున్నాను. తర్వాత ఇది పెద్దది మెస్ ఉంది కదండి, దీన్ని కూడా నేను ఇవి 2 అతికిస్తాను. ఎందుకంటే ఈ సైడ్ ఉంది కదా, ఈ సైడ్కి మనకి రావాలన్నమాట. ఇలా అతికిస్తే ఇలా వచ్చేస్తుంది. నేను చేసి చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఇక్కడ మనము ఇలా స్టిక్ చేసి పెట్టుకున్నాను కదా, ఇక్కడ మనము కట్ చేయాలండి. ఇలా నేను అన్ని సైడ్స్ అన్నీ జాయిన్ చేసేస్తానండి.
ఇప్పుడు ఈ సైడ్ ఉంది కదా, ఇది కూడా ఈ 2 సైడ్స్ నేను ఇక్కడ జాయిన్ చేస్తాను. ఇలా జాయిన్ చేసేయాలి. నేను ఇలా తయారు చేసినానండి. ఇదంతా కవర్ అంటించేస్తాను. తర్వాత ఇక్కడ ఒక హ్యాంగర్ పెట్టినాను. ఇప్పుడు దీంట్లో పెన్స్ పెట్టుకోవచ్చు. తర్వాత ఛార్జింగ్కి తర్వాత మనం ఏసీ రిమోట్ ఉంటుంది కదా, ఏదైనా రిమోట్ ఈడ పెట్టుకోవచ్చు. ఛార్జింగ్కి వైర్కి ఇక్కడి నుంచి కిందికి వచ్చినట్లు నేను స్థలం వదిలినాను కదా, ఇక్కడి నుంచి ఈజీగా వచ్చేస్తుంది. ఇంకా హ్యాంగ్ చేయడానికి లేదంటే మనం టేబుల్ మీద కూడా ఇలా పెట్టుకోవచ్చండి. ఇప్పుడు దీన్ని నేను కలర్ చేసేస్తాను, పెయింట్ చేసేస్తాను. పెయింట్ చేసేస్తే అప్పుడు ఇంకా బ్యూటిఫుల్గా కనపడుతుంది. ఇక్కడ ఇది రోప్ నేను పెట్టినాను కదా, ఈ రోప్ కనపడకున్నట్లు నేను దీని కవర్ అంటించేస్తాను. ఇలా తయారైపోయింది. నేను కలర్ చేయాలనుకున్నాను అక్రిలిక్ కలరు. ఇక్కడ వైట్ కలర్ కనపడుతుంది కదా, ఈ వైట్ కలరు కొద్దిగా ఈ కలరు కలిపేస్తాను. ఈ కలర్ వస్తుంది, ఇట్లా బ్లూ కలర్ వస్తుంది. ఈ కలర్ నేను కలర్ చేస్తాను. నేను ఇలా దీన్ని స్టిక్ చేస్తానండి. మా ఇంట్లో ఒకటి ఉండింది, ఇది స్టిక్ చేసేస్తాను. తర్వాత ఇదంతా కలర్ కొట్టేస్తాను, మొత్తం అంతా బ్యాక్ అంతా కలర్ కొట్టేస్తాను. ఇప్పుడు ఇది లుక్ ఇలా వచ్చేసింది. ఇక్కడ మనము పెన్స్ పెట్టుకోవచ్చు, ఇక్కడ మనం సెల్ ఛార్జింగ్ చేసుకోవచ్చు, ఇక్కడ ఏదైనా రిమోట్ మనం పెట్టుకోవచ్చు. హ్యాంగ్ చేసుకోవాలంటే హ్యాంగ్ చేసుకోవచ్చు, లేదంటే టేబుల్ మీద డెకరేషన్ పర్పస్గా మనము పెట్టుకోవచ్చండి. ఇప్పుడు చూడండి, దీంట్లో నేను పెన్స్ అన్నీ పెట్టేస్తాను. ఇది సెల్ పెట్టేస్తాను, తర్వాత ఏసీ రిమోట్ కూడా పెట్టేస్తాను. ఇలా పెట్టేస్తాను. నేను హ్యాంగ్ చేసి ఛార్జింగ్ కూడా చేసి మీకు పెట్టి చూపిస్తాను. మీకు ఇప్పుడు మామూలుగా మీకు ఇలా పెట్టి చూపించినాను. ఇక్కడ మనము హ్యాంగ్ చేసుకోవచ్చు. మీకు ఇలాంటి వీడియోస్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. నేను హ్యాంగ్ చేసి కూడా మీకు చూపిస్తాను. చూడండి, నేను దీంట్లో పెన్ స్కేల్స్ అవన్నీ పెట్టినాను. తర్వాత ఛార్జింగ్ కూడా ఈజీగా మనం పెట్టుకోవచ్చు. ఇక్కడ చూడండి, మనం ఛార్జింగ్ కూడా నేను పెట్టేస్తున్నాను. తర్వాత ఏసీ రిమోట్ కూడా పెట్టినాను. ఈ ఛార్జింగ్ వైర్ ఇక్కడి నుంచి ఇలా వచ్చేసింది. చూడండి, ఛార్జింగ్ కూడా అవుతూ ఉంది. ఛార్జింగ్ వైర్ కూడా నేను పెట్టేస్తాను. ఇక్కడ 3-in-1 మనము పెన్స్ అన్నీ పెట్టుకోవచ్చండి. ఇంకా సెల్ ఛార్జింగ్ అవుతుంది, మీకు కనపడుతుంది కదా, సెల్ ఛార్జింగ్ అవుతుంది. తర్వాత ఏసీ రిమోట్ అయినా టీవీ రిమోట్ అయినా ఏదైనా పెట్టుకోవచ్చు మనము. ఈ 3-in-1 లాగా నేను తయారు చేసినాను ఓన్లీ కార్డ్బోర్డ్తో. ఇలాంటి వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్.